హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ చెప్పండి. నేను చాలా బాగున్నాను అని చెప్తున్నాను, కానీ నిన్న ఈవినింగ్ మాత్రం నేను అస్సలు బాగాలేనండి. ఏంటంటే పిచ్చి పట్టినట్టు రోడ్ల మీద నిజంగా ఏడ్చుకుంటూ నేను ఎలా అయిపోయానంటే అలా అయిపోయాను. ఎందుకు అంటే అది కూడా చెప్తాను మీకు. మా పాప ఉంది కదండి, సో మా పాప చేసిన పని వల్ల, అంటే తను చిన్నపిల్ల, తను తెలియకుండా చేసింది. కానీ ఏంటంటే ఒక్క నిమిషం కూడా కాదండి, ఒక్క సెకండ్ నేను అలా పక్కకెళ్ళేసరికి తను చేసిన పని అనమాట. సో అందుకని నేను మా ఇంట్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ నేను ఇంకెవరిలో జరగకూడదని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీకు ఇష్టం ఉంటే లాస్ట్ వరకు చూడండి, లేదు అనుకుంటే సోది అని అనిపిస్తే మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోండి, ఓకేనా? కానీ పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు మాత్రం ఈ వీడియో చూడాలండి. సో అదేంటి అంటే ఇప్పుడు మీకు చెప్తాను. నిన్న ఈవినింగ్ 7 o'clock మా ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోయారండి. ట్యూషన్ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇప్పుడు హాలిడేస్ అయినప్పుడు వాళ్ళకి నేను ట్యూషన్ పెడుతున్నాను. సో తర్వాత మా పాపకు పాలు ఇచ్చాను, తను బయట ఆడుకుంటుంది. కానీ ఈ మధ్య కరోనా వైరస్ అని చెప్పి భయపడుతున్నాను. అందుకని చెప్పి తను బయటకు కూడా ఎక్కువ పంపించట్లేదు. వాళ్ళ తాతయ్య దగ్గర ఆడుకుంటే నేను పిలిచాను, ఎందుకంటే పాలు తాగుతుందని చెప్పి. సో 7 o'clock తన లోపలికి వచ్చింది, పాలు తాగుతుంది. తాగిన తర్వాత నేను చెప్పాను తనకి, కార్టూన్ పెట్టించాను, అమ్మ కార్టూన్ చూస్తూ నేను కిచెన్లో వంట చేస్తానని చెప్పి వెళ్ళాను. సో అలా వెళ్తూ ఉన్నాను, ఈ లోపల కాల్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడుతూ ఉన్నాను, తన చేతిలో ఏదో తీసుకుంది. నాకు కొంచెం దూరంలో ఉంది, నేను చూస్తూనే ఉన్నాను తను ఏం చేస్తుంది అని చెప్పి. తన చేతిలో ఏదో తీసుకుంది, అది బ్లాక్గా ఇంత ఉంది, బటన్ సైజ్ అంత ఉంది. అది మరి బటన్నా లేకపోతే ఏదైనా రబ్బర్ బ్యాండా నాకు ఇదేం తెలియదు. తను అలా చూస్తూ ఉంది, తన నోట్లో పెట్టుకుంటుందేమో భయం వేసి అప్పటికి లేచి వెళ్ళబోయేసరికి తను ఏంటి నేను ఏమైనా చేస్తానేమో అని భయపడిపోయి తను అది నోట్లో పెట్టేసుకుని గబ్బుగా మింగేసింది. సో నన్ను చూసి భయపడి నేను, ఎందుకంటే తను చేతిలోకి పెన్స్ తీసుకున్న పిల్లలు రాసుకుంటూ ఉంటారు కదా ట్యూషన్ పిల్లలు, సో అవన్నీ నోట్లో పెట్టుకుంటుంది. తనకి ఏమైనా క్లిప్స్ పెడితే ఆ క్లిప్స్ కూడా నోట్లో పెట్టుకుంటుంది. అందుకని చెప్పి నేను ఆ క్లిప్స్ కూడా తనకు పెట్టడం మానేశాను. ఆ పెన్స్ ఏవి తీసేసి తన చేతులు లాగేసుకుంటాను. అప్పటికి ఆ ఇన్సిడెంట్ జరిగే ముందు నేను ఒక 2 times దాని చేతిలో క్లిప్స్ ఏవో ఉంటారు తీసి లాగేసుకున్నాను. సో ఇది కూడా అలా ఎక్కడ లాక్కుంటాను అని చెప్పి తను నన్ను చూసి, నేను అరుస్తూ ఉన్నాను కదా, ఏంటి నీ చేతిలో ఏం పెట్టుకున్నావు అని. నేను లేచి ఒక్క సెకండ్ నాకు ఇంత దూరంలోనే ఉంది. సో చిన్నగా ఉండేసరికి నేను తన అరచేతిలో ఏముందో నేను చూసుకోలేకపోయాను. నేను వెళ్ళేసరికి అది నోట్లో పెట్టుకొని భయపడి మింగేసి గుటక వేయలేదు, పొరపోయినట్టు దగ్గినట్టు ఏడుస్తూ ఉంది. నాకు భయం వేసింది. నోట్లో వేలు పెట్టాలంటే భయం వేసింది, ఎందుకంటే మనం సడన్ గా నోట్లో వేలు పెట్టకూడదు కదా. కానీ మా పక్కన ఒక పెద్ద ఆవిడ ఉంటే ఆవిడ దగ్గర తీసుకెళ్ళి నా వెంటనే నోట్లో ఇలా వేలు పెట్టంగానే అది మేబీ తన వేలు ఏమన్నా చిగురికి ఏమన్నా సెన్సిటివ్గా ఉంటుంది కదా, సో అలా గుచ్చుకుందేమో. తనకి బ్లడ్ వచ్చేసరికి ఇంకా నాకు భయం అయిపోయి ఇక పాపను తీసుకొని నేను ఇక్కడ మా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ లేడు, ఆయనేమో ఎక్కడో వేరే చోటకి వెళ్ళాలమ్మా అని అంటే నాకు భయం వేసింది. సరేనని చెప్పి ఆటోలో వేసుకొని, సో మా ఇంట్లో రెంట్కున్న అబ్బాయి కూడా నాతో పాటు వచ్చాడు. ఆ అబ్బాయిని తీసుకొని నేను మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ నిన్న వెనస్డే కదా, సో నిన్న జరిగింది అంటే ఇవాళ ఈరోజు థర్స్డే, నిన్న వెనస్డే ఈవినింగ్ హాస్పిటల్ ఉండదంట. నాకు భయం వేసింది, అరే ఏంటి ఎక్కడికి వెళ్ళినా ఇలా ఎదురవుతుంది అని చెప్పి. పాప ఏమో ఇక మేము ఏం చేసాము, కొంతమంది అక్కడమ్మ కొన్ని వాటర్ తాగిపించడం, మేము వాటర్ తాగిపించాము. వాటర్ తాగిపించినప్పుడు కాస్త ఏడుస్తూ గుటక వేసింది. సో గుటక వేసిన తర్వాత 2-3 పెద్దవాళ్ళు అన్నారు, అమ్మ ఏం భయం లేదు, ఆ పాప గుటక వేసింది, ఆడుకుంటుంది, మాట్లాడుతుంది కదా, ఇదివరకైతే మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతుంది, ఏమీ కాదు అని అంటే మనం ఎలా ఊరుకోగలమండి. వాళ్ళు చెప్తారు అంటే ఇదివరకటి రోజుల్లో సరే కాయిన్స్ మింగే వాళ్ళని. మా తమ్ముడు అయితే ఎన్నిసార్లు కాయిన్స్ మింగాడు వాడు చిన్నప్పుడు. ఏం కాదు బాత్రూంలో వచ్చేస్తుంది అని చెప్పేసి ధైర్యంగా ఉండేది మా అమ్మ. కానీ ఇవాళ రేపు రోజులు అలా ఉండగలుగుతున్నాం మనము? లేదు. సో అందుకని నేను వినకుండా సరే ఈ క్లినిక్ కాకపోతే దాని ఎదురుగా వేరే మామూలు హాస్పిటల్ ఉంది, సో అక్కడ తీసుకెళ్తే వాళ్ళేమో చిన్నపిల్లల కేసు మేము తీసుకోమమ్మా, అది పీడియాట్రిషియన్ డాక్టర్స్కే చూపించాలి, మీరు అక్కడికే వెళ్ళండి అని మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో పీడియాట్రిషియన్ చిన్నపిల్లల డాక్టర్కి ఇవి 2 కాకపోతే ఇంకొకటి ఏంటంటే మేము చాలా లాంగ్ వెళ్ళాలి, కనీసం 20 minutes అలా పడుతుంది. నాకేమీ ఇలా కాలు చేయట్లేదు, ఏడుస్తూనే ఉన్నాను, నిజం చెప్తున్నాను, నేను ఏడుస్తూనే ఉన్నాను. నేనైతే నిన్న అలా పరిగెడుతూనే ఉన్నాను పిచ్చిదానిలాగా ఏడుస్తూ. పాపకి ఏమన్నా అవుతుంది, పాప బాగానే ఉంది, మాట్లాడుతుంది, కానీ ఏంటంటే తల్లి మనసు కదా, సో మనకి ఊరుకోలేం కదా. నేను సడన్ గా ఇది ఏం పెట్టుకుందో కూడా చెప్పలేకపోతున్నాను. నేను చూసేసరికి అది నోట్లో పెట్టేసుకుంది. నేను ఇంకా ఇక్కడ వెనక్కి వచ్చేస్తే అక్కడ సడన్ గా ఒక చోట మళ్ళీ చిన్నపిల్లల హాస్పిటల్ అని గుర్తొచ్చింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వెంటనే తీసుకున్నారు, చూశారు. ఫస్ట్ ఫీజు కడితేనే లోపలికి ఎలా చేస్తామమ్మంటే ఫీజు కూడా కట్టాను, నేను తీసుకున్నాను. ఆయన అంతా చెక్ చేసి ఏం లేదమ్మా ఇక్కడైతే ఏం అనిపించలేదు, నార్మల్గానే ఉంది మొత్తము, కానీ
ఏం మింగో తెలియాలి అంటే మీరు చెప్పలేకపోతున్నారు కదా, సో ఏం మింగో తెలియాలంటే అది ఎక్కడుందో చూడాలి అని అంటే స్కానింగ్ చేయాలన్నారు. ఆ స్కానింగ్కి రాశారు. సరే స్కానింగ్ కూడా వెళ్దామని నేను డిసైడ్ అయ్యాను. కానీ నాతో పాటు వచ్చిన అబ్బాయి అంటున్నాడు, అక్క ఏం కాదక్క, పాప మాట్లాడుతుంది కదా, ఏం కాదు, నువ్వేం కంగారు పడకు, వీళ్ళు ఇలాగే చెప్తారక్క, ఏం కాదు, అది మోషన్లో వెళ్ళిపోతుంది అంటే మన భయం మంది. సో తీపిద్దామని డిసైడ్ అయ్యాను. నేను ఎవరికీ ఇన్ఫార్మ్ చేయలేదు, ఆఖరికి మా హస్బెండ్కి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. ఎందుకంటే ఎందుకు కంగారు పడదు, నేను పడుతుంది చాలక వాళ్ళకి ఎందుకు చేయటం అని చెప్పి అసలు నాకు ఆ టైంలో ఏమి ఆలోచన కూడా తట్టలేదనమాట. ఇక నేను వెళ్ళాను. సో మా ఇంటికాడ మా మామయ్య గారు మా చిన్న మామయ్య గారు చేశారంట. సో తను వచ్చాడు, తను వాళ్ళ అల్లుడు వీళ్ళిద్దరు వచ్చారనమాట. ఆయన వచ్చి వాళ్ళు చూసి, అమ్మ ఏం కాదు, అది ఇంత సైజు ఉందనో, అదేదో చింత పిక్కనో లేకపోతే నువ్వు అన్నట్టు ఏదైనా బటన్ సైజులో ఉంది, బటన్ ఏమైనా మింగిందేమో, అది చిన్నది ఏం కాదు, వాళ్ళకి అది లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. పాప నిజంగా గొంతుకు ఏదైనా అడ్డం పడితే పాప ఈ రకంగా ఉండదు, చాలా ఇదిగా ఉంటుంది, మాకు తెలుసు కదా, మేము కూడా పిల్లల్ని కన్నవాళ్ళని, మేము నీ కన్నా పెద్దవాళ్ళని అని చెప్పి స్కానింగ్ వద్దు, ఏమవుతుంది నువ్వు అంత భయపడుతున్నావు కాబట్టి రేపు మోషన్లో రాకపోతే నువ్వు అప్పుడు స్కానింగ్ తీయించుకొని వెళ్ళు హాస్పిటల్కి అనేసరికి, సరేలే డాక్టర్ కూడా చెక్ చేసి ఏమీ లేదు, లోపల మరి ఏమింగో తెలియాలంటే స్కానింగ్ చేయాలి అన్నారని చెప్పేసి నేను సరే అప్పుడు స్థిమపడి వచ్చాను. మా హస్బెండ్కి కూడా వాళ్ళు కాల్ చేశారంట. ఆయన కూడా ఇంటికి వచ్చాడు. ఇక చూసావా పాప ఆడుకుంటుంది చేస్తుంది, కానీ నాకు కంగారు తగ్గల. సో మార్నింగ్ తనకు నార్మల్గానే కర్డ్ రైస్ పెట్టాను, పెరుగన్నం పెట్టాను. మళ్ళీ తను కొంచెం అంటే గొంతులో ఇక్కడ మేము తను వేలు పెట్టేసరికి ఇలా గుచ్చుకుంది కదా, మేబీ మళ్ళీ పప్పు అన్నం కానీ ఏదైనా కారం తగిలితే మళ్ళీ ఏడుస్తుందని పెరుగన్నం పెట్టాను, తినింది, పడుకుంది, హాయిగానే ఉంది. నేను ఊపిరి పీల్చుకున్నాను, అంత పని. కానీ ఆ మోషన్లో అది పడాలని చెప్పి దాని మోషన్ చూడాలి జాగ్రత్తగా అని చెప్పి అనుకున్నాను. మార్నింగ్ మోషన్ అయింది. సో తీరా చూస్తే అది ఏంటంటే షర్ట్ బటన్. మా వారు నిన్న ఆ టైంలో అంటే జస్ట్ ఒక 10 minutes 7 o'clock తను మింగింది కదా, 6:50కి అనుకుంటా ఆ టైంలో ఆయన వచ్చారు. ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఏదో బయటకు వెళ్ళే పని ఉందని చెప్పి వెళ్తూ ఆ షర్ట్ బటన్ ఊడిపోయిందంట. నాకు ఆయన చెప్పలేదు, నేను లోపల ఏదో పనులు ఉన్నా నాకు ఆయన చెప్పలేదు. మా ట్యూషన్ పిల్లలు కూడా చూసారంట, కనీసం వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. నాకు వాళ్ళు ఇందాకే చెప్తున్నారు, మేము చూసాం మేడం అంకుల్ పెట్టుకుంటుంటే షర్ట్ బటన్ ఊడిపోయింది అని చెప్పి. సో నేను ఆ మోషన్లో ఏం వచ్చింది అంటే షర్ట్ బటన్ వచ్చిందండి. ఆ షర్ట్ బటన్ చూపిస్తాను మీకు, అది కూడా ఇది అండి, చూసారా, ఇదిగోండి ఇది. సో నేను ఇలా ఉంది, ఇది ఇటు పక్క వైట్గా ఉంది, ఇటు పక్క బ్లాక్గా ఉంది. సో ఇలా ఉంది, తను ఇలా చూస్తుంది. సో నేను దూరం నుంచి చూసాను కదా, నన్ను చూసి ఇలా అయినా ఇలా పెట్టేసుకుంది అనమాట. సో ఈ షర్ట్ బటన్ పెట్టుకుంది, నాకైతే అది మోషన్లో వచ్చేసింది. కానీ అసలు అంతసేపు నేను ఎంత టెన్షన్ పడ్డానంటే, అంటే ఏంటి అంటే నేను చేసిన తప్పితే నా మిస్టేక్ అనాలా లేకపోతే ఏమన్నా నాకు అర్థం కావట్లేదు, ఎవరి మిస్టేక్ కూడా తెలియట్లేదు. ఎందుకంటే నేను చూసి నేను చూసా తన నోట్లో పెట్టుకోబోతున్నా, నేను వెళ్ళేసరికి తన నోట్లో వేసుకొని మింగేసింది. సో ఒక్క సెకండ్లోనే ఇలా జరిగింది. సో అందుకని ఏంటంటే దయచేసి పిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా, చాలా అంటే చాలా జాగ్రత్తగా, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, మనం వాళ్ళని ఏం అనలేము, వాళ్ళు ఒక 5 years వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మా ఇంట్లో జరిగిన ఈ పొరపాటు ఎవరికి జరగకూడదని చెప్తున్నానండి. ఏంటంటే దేవుడి దయ వల్ల పాప బాగుంది, ఏం కాలేదు. అదే పాప ఇంకేదైనా పెద్దది మింగుంటే, సో అందుకని నేను ఇంటి నుంచి పాపతో అస్సలు వదలటం లేదండి. ఇప్పుడు నేను మీకు పాపని కూడా చూపిస్తాను. పాప ఇప్పుడే ఇక్కడే ఆడుకుంటుంది. సో పాపని కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో చూసారా ఎలా నవ్వుతుందో, ఇప్పుడు ఇలా నవ్వుతుందా, ఇది మాత్రం నన్ను మాత్రం చాలా అంటే చాలా ఏడిపించింది అండి. ఏంటి అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, పిల్లల్ని మనము ఒక నిమిషం కూడా వాళ్ళని వదిలేసి వెళ్ళకూడదని. అది వంట చేసుకోవడానికైనా దేనికైనా సరే ఎవరికో ఒకరికి ఇచ్చి వెళ్ళాలని నాకు అర్థమైంది. సో ఇక నుంచి మా పాపని ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. సో ఇలాంటి చిన్న పిల్లలే కనుక మీ ఇంట్లో ఉంటే మీరు కూడా ప్లీజ్ పిల్లల్ని వదిలేసి మీరు ఎక్కడికి ఒక్క నిమిషం కూడా వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, ఏది చూసినా తినే వస్తువే అనుకుని వాళ్ళు నోట్లో పెట్టేసుకుంటారు. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని నేను లైక్స్ కోసమో సబ్స్ కోసమో చేయట్లేదండి. సో మా ఇంట్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకుంటే ఇలాంటి పొరపాటు మళ్ళీ ఏ ఇంట్లోనూ జరగదని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి.